వాడివేడిగా తెలంగాణ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కొనసాగుతున్నాయి. సభలో కోమటిరెడ్డి, హరీష్ రావు మధ్య డైలాగ్ వార్ నడిచింది. ప్రాజెక్టులపై చర్చ సందర్భంగా నల్గొండలో 70% పూర్తయిన ప్రాజెక్టును పక్కన పెట్టాలని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పూర్తి చేస్తారు ఆ మూసీ నీళ్ళ కోసమే ఇంత పోరాటం చేశాం. ఎస్ఎల్బిసి సొరంగ మార్గం 70% కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తి చేస్తే సరే ఏందో మా దురదృష్టమో మా కర్మనో ఏందో లేదు, మేము ఆ ప్రాంతంలో పుట్టిన కింద ఫ్లోరైడు పైన మూసీ నీళ్ళు పూర్తి చేస్తారని ఎన్నోసార్లు బతిలాడి కాళ్ళ వేళ్ళ పడ్డా కనికరం లేదు, మానవత్వం లేదు. సొరంగాన్ని పండబెట్టిను. బ్రాహ్మణ వేళ్ళలో ఈ 11 నెలలనే మీ మంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు వచ్చి నీళ్లు వదిలిపెట్టను. 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు తెచ్చి నల్గొండ జిల్లాని 70% పూర్తయిన ప్రాజెక్టును పక్కన పెట్టాను. అందుకని ప్రజలు కూడా మన ఎన్నికల్లో సరిపోయిన బుద్ధి చెప్పి ఎక్కడ డిపాజిట్ రాలే, ఒక్క దగ్గర 2-3 వేలతోని ఏకలింగం గెలిచిండు తప్ప. అందుకనే మాకు అందరూ 60-70 వేలతో గెలిచినాం. అందుకనే మీ ద్వారా మా మంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని గ్రీన్ ఛానల్లో నల్గొండ జిల్లా అంటే ప్రపంచ ఇందుకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి హరీష్ రావు. రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీనేనని, మూసీలో నల్గొండ జిల్లా ప్రజలు బాధపడుతుంటే ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీనేనని విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఏం చేసిందో చెప్పడానికి చర్చ పెట్టండి, దానికి సిద్ధమని సవాల్ విసిరారు. నేను చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు. బికాజ్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్. మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు. ఇవాళ మీరు కూడా దయచేసి, ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మూసీలో ఇవాళ నల్గొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ. మీరేం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు. ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 2 పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అధ్యక్ష అనవసరంగా ఒకరోజు చర్చ పెడదామంటే పెట్టండి. కాంగ్రెస్ పాలన ఏం చేసిందో మేమేం చేసాము జరుగుతున్నది. క్వశ్చన్ ఎవరు, క్వశ్చన్కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే 10 ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు 3 ప్రశ్నలకు 4 ప్రశ్నలకే సభ పోతుంది కనుక. హరీష్ రావు మాట్లాడడంపై అభ్యంతరం తెలిపిన కోమటిరెడ్డి, నువ్వు డిప్యూటీ లీడర్వా, శాసనసభ్యుడివా అని ప్రశ్నించారు. ప్రతిసారి ఎందుకు మాట్లాడుతున్నావని నిలదీశారు. మాజీ సీఎం కేసీఆర్ టార్గెట్గా విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ఏడాది కాలంగా అసెంబ్లీకి రాకపోవడం సభను అవమానించడమే కాదు, తెలంగాణ ప్రజలను అవమానించినట్లేనని ఫైర్ అయ్యారు. ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఏనాడు ఎస్ఎన్బీసీ సొరంగం చూడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 21 సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా, మీకు ఎల్పీ లీడర్ లేడు, నువ్వు డిప్యూటీ లీడర్వా, శాసనసభ్యునివా? క్వశ్చన్ అవర్లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు. మా స్పీకర్ మంచోళ్ళు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను. నీ ఏ హోదాలు అడుగుతున్నావు, ఏ హోదాలను మాట్లాడుతున్నావు? తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభనే కాదు, తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు. అధ్యక్ష, ఈయన డిప్యూటీ లీడర్ సార్, ఈయన కార్యవర్గం ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయనకి ఎందుకు ఇస్తున్నాము? ఆయన అడిగే హక్కు లేదు. ఆయన మామూలు ఎమ్మెల్యే మాత్రమే. ఎస్ఎల్బిసి సొరంగం 70% పూర్తి చేసాం. ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఒక్కసారి సొరంగం రాలే. ఆయన నల్లగొండ గురించి కానీ నా గురించి కానీ మాట్లాడే హక్కు లేదు. అధ్యక్ష, ఇక వ్యాఖ్యలకు మరోసారి కౌంటర్ ఇచ్చారు హరీష్ రావు. ప్రశ్నోత్తరాల్లో మంత్రి కోమటిరెడ్డి మాట్లాడడం ఏంటని, ఒక మంత్రి మరో మంత్రిని ప్రశ్నించడం ఏంటన్నారు. కొత్త సంస్కృతిని సభలో తీసుకురావద్దని స్పీకర్ను కోరారు. ఒక కలెక్టివ్ డెసిషన్. మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు. ఇవాళ మీరు కూడా దయచేసి, నేను మీతో కోరేది ఏంటంటే, మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది. అధ్యక్ష, దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు. మంత్రి అనే వాళ్ళు క్యాబినెట్లో మాట్లాడుకోవచ్చు. గవర్నమెంట్ ఈజ్ ఎ కలెక్టివ్ డెసిషన్. ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు. నంబర్ 1. నంబర్ 2, గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు